టీటీడీ ఉద్యోగి బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ను తొలగించాలని కోరుతూ ఉద్యోగులు నిరసన తెలిపారు. పరిపాలనా భవనం ఎదుట టీటీడీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసేందుకు టీటీడీ బోర్డులోకి వచ్చిన వ్యక్తులు టీటీడీ ఉద్యోగులపై పెత్తనం చేయాలనుకోవడం సరైనది కాదన్నారు. ఇక శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్ మహాద్వారం ముందు విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోవడం శోచనీయమన్నారు. స్వామి వారిని దర్శించుకున్న నిమిషాల వ్యవధిలోనే ప్రశాంతతను కోల్పోయి వ్యవహరించడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వారు బోర్డులో ఉంటే శ్రీవారికి ఎలా సేవ చేయగలరని ప్రశ్నించారు. ఇక ఇటీవల బోర్డు సభ్యుల తీరు ఆక్షేపణీయంగా ఉందని, దీన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు రాజకీయాలను అంటకట్టడం బాధాకరమన్నారు. ఇక్కడ ఉద్యోగుల వ్యక్తిత్వం లేని వాళ్లు కాదని, రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉద్యోగులకు లేదని తెలిపారు. అయితే జరిగిన తప్పులు సరిదిద్ది శిక్షించాల్సిన వారు దీనిపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నరేష్ కుమార్ వెంటనే ఉద్యోగికి క్షమాపణ చెప్పాలని, బోర్డు మెంబర్ పదవి నుంచి అతనిని తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులు ప్రధాన ద్వారం వద్ద భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. బ్రాహ్మణి మొత్తం మీద గత 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అక్కడే మహద్వారం వద్ద టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ ఒక ఉద్యోగి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను బూతులు తిడుతూ, అంటే స్వామివారి పాదాలు అంటే అక్కడే దగ్గరలో ఉన్నారు, మరి ఆ సందర్భంగా టీటీడీ ఉద్యోగులు కావచ్చు, లేదంటే టీటీడీ భద్రతా సిబ్బంది, ఒకవైపు భక్తులు క్యూ లైన్ లో వెళ్తున్నారు, వీళ్ళందరూ చూస్తుండగానే నోటుకు వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అతను చేసింది ఒకటే తప్పు. అతను ఆలయం లోపల, తప్పు కూడా కాదు, ఆలయం లోపల నుంచి వస్తున్న సందర్భంలో బోర్డు మెంబర్ కదా నేను, మరి నాకు ఎదురుగా ఉన్నటువంటి గేట్ తీయాలి కదా అనేటువంటి మాట అతని పైన ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే అందరూ వెళ్లే దారిలోనే అంటే మామూలుగా అక్కడ యూటర్న్ ఉంటుంది, అట్లా వెళ్ళాలని చెప్పి ఆ ఉద్యోగి చెప్పిన నేపథ్యంలో అంటే నేను వస్తుంటేనే గేట్ తీయవా అంటూ కూడా బండపోటు పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని అక్కడ టీటీడీ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగానే విజిలెన్స్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అయితే మనస్తాపం చెందినటువంటి ఉద్యోగి అక్కడి నుంచి కూడా నేరుగా విధులు అయిపోయిన తర్వాత నేరుగా కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి నిరసనగా గత 2 రోజుల నుంచి కూడా టీటీడీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా అంటే స్వామి సన్నిధిలో రాత్రింబౌలు మేము పనిచేస్తూ ఉంటాం, వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు రాత్రింబౌలు మేము సేవ చేస్తూ ఉంటాం, మరి విచక్షణ కోల్పోయి అహంకారంతో ఈ రకంగా పాలక మండలి సభ్యుడు ఒక ఉద్యోగి పైన, చిరు ఉద్యోగి పైన ఈ రకమైన ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఈ రకంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తూ 2 రోజుల నుంచి ఇక్కడ తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తారు. ఒకటే డిమాండ్, భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఉన్నటువంటి బోర్డు సభ్యుల్ని వెంటనే తొలగించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో బోర్డు అంటే పాలక మండలి సభ్యులే కాదు, లేదంటే దాని తర్వాత నేరుగా తిరుమలకు వచ్చిన వీఐపీలు ఎంతో మంది ఈ రకంగా ఇబ్బందులు పెడతారు ఉద్యోగుల పైన, మరి బోర్డు సభ్యుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వాళ్ళ డిమాండ్. అందువల్లనే టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో టీటీడీ ఈఓతో పాటు అడిషనల్ వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి చేరుకుని కఠిన చర్యలు తీసుకున్నా. దీనికి ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. క్రమశిక్షణ గల బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈ రకంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటే కూడా వాళ్ళు కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామంటే కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇది గతంలో కూడా ఇలాంటివి చిన్న రిపీట్ అయినాయి, కానీ భవిష్యత్తులో ఇలాంటి ఒకవేళ నిజంగా ఒక ఉద్యోగి పైన ఎవరైనా సరే సామాన్య భక్తులు కన్నా ఈ రకమైన మాటలు మాట్లాడితే వాళ్ళ పైన వాళ్ళు అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. అలాంటిది ఒక బోర్డు సభ్యులు ఈ రకంగా నోటుకు వచ్చినట్టు, అది స్వామివారి సన్నిధిలోనే దగ్గరలోనే ఈ రకంగా అందరూ చూస్తుండగా బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అభిప్రాయాన్ని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఇవాళ రేపు లోపల ఎటువంటి చర్యలు తీసుకుంటారో. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ కూడా యూనియన్ సంఘాలు చెప్తున్నాయి. బ్రాహ్మణం. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.